వాటిని బలోపేతం చేయడానికి కొన్ని చోట్ల ఇంకా అద్భుతమైనటువంటి కొత్త కొత్త గ్రంథాలయాలు ఉన్న పాఠకులు లేని పరిస్థితి ఉన్నది. పాఠకులు ఉండే పుస్తకాలు లేవు, పుస్తకాలు ఉండే పాఠకులు ఉండే ఇటువంటి ఒక బిల్డింగ్ లేదు. ఇంకా ఈ యొక్క ప్రభుత్వపరమైన గ్రంథాలయాలే కాకుండా పాఠశాలల్లో కూడా గ్రంథాలయాలు పిల్లలకి చిన్నతనం నుండి అలవాటు చేయించాలి. ఇప్పుడే ఒక ఫోన్ వచ్చి 2వ తరగతి చదువుతున్న వాళ్ళ మనవరాలతో వాళ్ళ తాత ఒక ఫోన్ మాట్లాడి సంబరపడుతున్నాను, మా మనవరాలు చదువుతున్నాను. ఆ చిన్నతనం నుంచి పుస్తక పఠనం కనిపించకుండా పోతుంది. కాబట్టి ఆ పిల్లలకి చిన్నతనం నుంచి పుస్తక పఠనాన్ని అందించడానికి, సాహిత్యం యొక్క విలువలు తెలియజేయడానికి, ఒక సమున్నతమైన ఒక వ్యక్తిగా రూపొందించడానికి ఈ యొక్క పుస్తకం చేసేటువంటి ప్రాధాన్యత ఏంటనేది మేము ఈ యొక్క గ్రంథాలయ ఉద్యమం ద్వారా ప్రతి పల్లెకి, ప్రతి విద్యార్థికి, ప్రతి పాఠకునికి తెలియజేసే ఒక ప్రయత్నం చేస్తున్నాము. దానికోసం మేము ఒక్కరమే కాదు, మేము రథ చక్రాల కింద ఉన్నాం. మేము కనబడాలని కూడా మాకేం లేదు. 23 సంవత్సరాలు అవుతుందండి ఈ మంచి లీడ్ గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇదే ఇంకా ఈ నగరమే కాలేజ్ 30లో వారి వయసుకు మించి ఎంతో కష్టపడ్డారు. మేము యువకులము చాలా గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించాలని ఉద్దేశం ముందుకెళ్తున్నాం. ఈ రథాన్ని, ఈ గ్రంథాలయ ఉద్యమం అన్నటువంటి రథానికి రథ చక్రాలుగా మేము ముందు కింద ఉండి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీలాంటి పెద్దవాళ్ళందరూ ఇంకా రేపటి తరం పిల్లల కోసం మీ యొక్క విలువైనటువంటి సూచనలు అందించవలసిందిగా కోరుతున్నాను. ఇంతకు సార్ని చూశారు. సార్ మీరు ఇక్కడ ఉద్యోగాన్ని అడిగాను సార్ని. సార్ 79 సంవత్సరాల వయసు సార్ మనం చూస్తే ఇంకా సర్వీస్ అంటున్నారు. ఇటువంటి వాళ్ళు పుస్తక ప్రియులు. ఇంకా అక్కడ చిన్న అమ్మాయింది. వీళ్ళందరికీ మధ్య మీరు వారధిగా ఉండాలని, ఈ పుస్తకమే మనందరినీ కలిపి ఒక గొప్ప వారధిగా భావిస్తూ ఈ పుస్తకాల కోసం, ఈ పుస్తకాల జ్ఞానం కోసం గ్రంథాలయంలో చదువుకున్న పిల్లలు మీరు కూడా, నేను 3వ తరగతి నుంచే గ్రంథాలయంలో ఇవి చదువుకుని ఇవాళ ఒక సెల్ఫ్ మేడ్ పర్సన్ లాగా తయారైన 3వ తరగతి డ్రాప్ అవుట్. నాకు ఈ ప్రపంచంలో పదే చెప్తారు, నచ్చిన ప్రదేశం ఏమైనా ఉందంటే అది గ్రంథాలయం. దానికి ఇంకా తిరుగులేదు. స్వర్గము ఇవన్నీ తిరుగులేదు, చూస్తా నమ్మకం కూడా లేదు, వాటి నమ్మకాలు లేవు. కానీ ఒక్కటి మాత్రం నేను చూడగలుగుతున్నా, జీవించగలుగుతున్నా అంటే దట్ ఈస్ బికాజ్ ఆఫ్ లైబ్రరీ. కాబట్టి అంత మంచి అవకాశాన్ని మీరు ఉద్యోగాలు సాధించిన తర్వాత కూడా, అయ్యో మీకు నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత నేను చేసిన మొట్టమొదటి పని 24,000 జీతం వస్తే అందులో 12,000 రూపాయలు ఫస్ట్ మా లైబ్రరీకి వెళ్ళి బుక్స్ ఇచ్చాను. మొట్టమొదటి, ఎందుకంటే నాకు అన్నం పెట్టింది ఆ లైబ్రరీ. కాబట్టి మీరు కూడా ఈ యొక్క వాయిస్ ని, ఇవాళ మేము 10 మంది వచ్చాం, ఇక్కడ ఒక 100 మంది అయ్యాం. ఇంతకుముందు ఒకసారి నాగేశ్వరరావు చెప్తున్నారు, ఒక చిన్న దార రేపు ఒక నదిగా, ఒక పెద్ద ప్రవాహమై ఈ తెలుగు రాష్ట్రాల్లో, ఈ దేశంలో, అవసరమైతే ఈ ప్రపంచానికి కూడా మనం మార్గదర్శకంగా కావాలని ఆశిస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు అండ్ శుభాకాంక్షలు పిల్లలకు కూడా తెలియజేస్తూ సెలవు.